సో మన ప్రతిబింబాన్ని చూపించే అద్దాల గురించి మ్యూజియంలో చెప్పుకోవాలి. ఇక్కడ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ అద్దాలకి చరిత్ర అయితే మాత్రం ఎన్నెల్లి చరిత్ర ఉందంటారు విశ్వేశ్వరరావు గారు? 121 years. బెల్జియం అద్దాలు అంటారు వీటిని. 121 years చరిత్ర ఉందంట. మన ఇంట్లో ఎన్ని అద్దాలు పగిలిపోయి ఉంటాయి, కానీ రాణి గారు స్పెషల్గా డిజైన్ చేసుకొని బెల్జియం నుండి తెప్పించారు. ఈ అద్దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటారు సార్? అంటే మనం వేణి పెట్టి చూస్తే వచ్చాయి మేడం, అవతల కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం వేణుకును మనం చూపిస్తున్న వేణికి మయాన కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, టచ్ అయిపోకుండా. మరి నార్మల్ మిర్రర్లు తీసుకుంటే అలాగే వేణి పెట్టి చూస్తే ఆ 2 వేలు కూడా మనకి టచ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఈ 2 వేలు అంటే లోపల ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మిర్రర్ అది దగ్గరగా ఉంటుంది, కానీ ఇక్కడ 4 వేలు ఉంది కదా, అవతల ఆబ్జెక్ట్ పడింది కదా, మధ్యలో చూడండి ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అదైతే క్లియర్ గా ఇది టచ్ చేస్తే తెలుస్తుంది. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఇది బెల్జియం నుండి రాణి గారు స్పెషల్ గా తీసుకొచ్చారు.